ఆ ప్రభుత్వం ఒక జీవో తీస్తుంది రాత్రికి రాత్రి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక జీవో తీస్తుంది. 99 జీవో తీసినప్పుడు ఏం చేస్తున్నారు మరి? హైడ్రా తీసుకొస్తున్నాం మరి ఎలా అనేది ఆలోచన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అధికారులను ఏం చేయరా? ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వీళ్ళది తప్పే లేదా? వీళ్ళని ఏమి అనరా? ఎక్కడైతే ఆకుపచ్చ పెన్ను వారుతుందో, ఎక్కడైతే గెజిటెడ్ సంతకం పెడతాడో, ఎక్కడైతే అధికారి అప్రూవల్స్ మీద సైన్ పెడతాడో అటువంటి అధికారి చేతి పెన్ను గుంజి చేతికి బేడీలేసి జైల్లో పెడితే ఇలాంటి తప్పులు ఆగుతాయి తప్ప ప్రజల ఇండ్లు గులగొట్టుకుంటూ పోతే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేసింది, అక్కడ గులగొట్టింది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్లకు పర్మిషన్ ఇస్తారు. ఏంది ఇది తమాషా? ఇవాళ చెరువులు మొత్తం కూడా ఎటుపోయినాయి? ఇవాళ కనీసం 7,000 నుంచి 500కు వచ్చినాయి. అథెంటిక్ రిపోర్టుగా హెచ్ఎండిఏ వారు ఇచ్చిందే 169 అనేది సాక్ష్యంతో సహా. లేక్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇవన్నీ కూడా సాక్ష్యంతో సహా ఉన్నాయి. ఇవాళ వారు అప్రూవల్ చేసినటువంటి ఇవి కూడా ఇవాళ ఇన్ని లేక్స్ ఉన్నాయంటే మొత్తం 2014లో వారు ఇచ్చినటువంటి 169 చెరువులు వారు ఇచ్చినటువంటివే. ఇవాళ ఎన్ని ఉన్నాయి అని అంటే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే చేయరు. అక్క తమ్ముల పంచాయతీ లేదా కాళేశ్వరం పంచాయతీ సమయం వృధా చేయడం, అనవసరమైన ప్రయోగాలు చేయడం తప్ప ఏమీ లేదు. ఇది ఈవీడీఎం డిపార్ట్మెంట్ని ఇవాళ తీసుకొచ్చి జూలై 2 నాడు ఇది హైడ్రాగా మార్చారు. ప్రజలందరూ హైడ్రా అనేది ఏదో కొత్త డిపార్ట్మెంటు, ఇవాళ ఆ డిపార్ట్మెంట్లో మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చిండు, ఇవాళ తిరిగి చెర్లన్నీ కలకలలాడుతాయని అనుకుంటున్నారు. సో వచ్చే వరద కాలువలు, ఆ వరద కాలువల చుట్టూ ఉండే బఫర్ జోను కనీసము హెచ్ఎండిఏలో 5 ఎకరాలు ఉంటే కనీసం అక్కడ లోపల ఉంటే 3 మీటర్లని, ఆ పైబడి ఉంటే 30 మీటర్లు అంటే 30 మీటర్లు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కాలంలో బఫర్ జోన్లో పట్టా ల్యాండ్స్ ఉన్నాయని కూడా మాట్లాడతారు. బఫర్ జోన్లో పట్టా ల్యాండ్ ఉంటే అది ఫసల్ పట్టా అంటారు. సేత్వార్లో చూస్తే కనపడుతుంది. సేత్వార్ ద్వారా వచ్చేది కాసరా, కాసా ద్వారా వచ్చేది పానీ చౌపాస్లా. ఇవాళ సేత్వార్లో ఇవాళ కనపడుతున్నటువంటి ఫసల్ పట్టా అంటే సింగిల్ క్రాప్ వేసుకోవచ్చు, యాసంగి పంట వేసుకోవచ్చు తప్ప అది దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ వీలు కాదు. కానీ అది కూడా పట్టా భూమిగా క్రియేట్ చేసినటువంటి రెవెన్యూ అధికారుల మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. 94 నుంచి 2004 వరకు ఉన్న అధికారులు రిటైర్ అయ్యి ఉంటారు, కొందరు చనిపోయి ఉంటారు, కొందరు పెన్షన్ వస్తూ ఉంటుంది. పెన్షన్ రికవరీ చేయొచ్చు కదా. చనిపోయిన వాళ్ళ భార్యలకు పెన్షన్ వస్తుంది, వాళ్ళను రికవరీ చేయొచ్చు కదా. 2004 నుంచి 14 వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు. మరి అప్పుడున్న అధికారులు కూడా కొందరు రిటైర్ స్టేజ్లో ఉండి ఉంటారు, కొందరు రిటైర్ అయ్యి ఉంటారు. మరి వాళ్ళని మీద చర్య తీసుకోవచ్చు కదా. ఇకపోతే 2014 తర్వాత ఉన్న 169 చెర్లు కూడా 50కి వచ్చేసినాయి. ఈ చెర్లు మెయిన్గా ఏదో ఎన్టీ రామారావు గారి పుణ్యం అని చెప్పి హుస్సేన్ సాగర్ ఆగింది, అదేదో కట్టగట్టిరు కాబట్టి ఉస్మాన్ సాగర్ ఆగింది. కానీ అక్కడున్న జల్లకుంట చెరువు కానీ, అక్కడ ఉన్నటువంటి కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి కుంటల్ చెర్లు కావచ్చు, లేకపోతే బాచుపల్లిలో నిజాంపేటలో ఉన్నాయి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, ఆ నల్ల చెరువు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మీరనే ఉస్మాన్ సాగర్ కావచ్చు, మీరలం చెరువు కావచ్చు, ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో చెరువులు ఉన్నాయి. అసలు హైడ్రా ఎక్కడ పనిచేస్తుంది అని అంటే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు, అట్లాగే జిహెచ్ఎంసీతో పాటు ఈ 3 జిల్లాల్లో ఇది హైడ్రా పనిచేస్తుంది. అధికారుల మీద యాక్షన్ తీసుకోమని చెప్తే అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా ఇవాళ సామాన్య ప్రజలు భయభ్రాంతులను పెట్టి వీళ్ళు పొడబొబ్బలు పెట్టి వారి వారి మనసును బాధపెట్టి వారి ఆర్థిక స్తోమతను దెబ్బకొట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే తప్ప హైడ్రా వల్ల లాభం ఏముందనేది చదువుకొని ముఖ్యమంత్రి కన్నా చదువుకున్న కమిషనర్ రంగనాథ్ గారన్నా ఆలోచించాలా. అసలు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటిది చేసుకోవాలి.
ప్రజలు తనంత తానుగా వచ్చి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇల్లు కట్టుకుంటే గూల్చు. కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పర్మిషన్లతోని, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన కరెంటుతోని, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రోడ్డుతోని, ప్రభుత్వ అధికారులు వేస్తున్న జిహెచ్ఎంసీ ట్యాక్స్ కట్టుకుంటూ ఇండ్లు కట్టుకున్నటువంటి వ్యక్తుల ఇండ్లు కూల్చడానికి ఈ ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది అని అంటున్నా. అసలు ఎప్పుడైనా పోయి సర్వే చేసి, ఎక్కడైతే సైంటిఫిక్గా ఆ సర్వే చేసి శాటిలైట్ సర్వే చేసి చూడొచ్చు అన్న టెక్నాలజీ పెరిగింది. ఇవాళ శాశ్వతంగా అడవులు 1970లో అడవుల విస్తీర్ణం ఎంత ఉన్నది, తర్వాత 2004కి వచ్చినాక 60 పట్టాలు ఇచ్చినప్పుడు విస్తీర్ణం ఎంత ఉన్నది, తిరిగి కేసీఆర్ గారు 60 పట్టాలు ఇచ్చినప్పుడు అడవి విస్తీర్ణం ఎంత ఉన్నది అనేది శాటిలైట్ ద్వారా డిమార్క్ చేస్తారు. ఇప్పటికే అడవులు మృగాలున్న దగ్గరనే అడవులది విస్తీర్ణాన్ని కొల్చే శాటిలైట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఇవాళ మానవులు ఉన్నటువంటి ఈ చర్యలను కనీసం శాటిలైట్ ద్వారా చేయలేరా అనేది ఒక్కసారి రంగనాథ్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అన్న ఇప్పుడు వీరందరూ కూడా హైడ్రా అనేది విపత్తు వచ్చినప్పుడు చేయాలా, విపత్తు రానప్పుడు కూడా చేయొచ్చు. వీరు జిహెచ్ఎంసీ వాళ్ళతోని కానీ, హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీతోని కానీ, అక్కడే ఏదైతే మున్సిపాలిటీలతోని కానీ, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, జలమండలి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో, గ్రోత్ క్యారిడారు, మూసినది అభివృద్ధి, విపత్తు శాఖ, అట్లాగే అడవులు, పట్టణం, జీవన వైవిధ్యం, నీటిపారుదల శాఖలతోని హైడ్రా కమిషనర్ గారు కోఆర్డినేట్ చేస్తూ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని అమాయకులైనటువంటి ప్రజలు కొన్న ఆస్తుల మీద ధ్వంసం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నటువంటిది హైడ్రా అని నేను అంటున్నాను. అన్న ఒక పొలిటీషియన్ది 10 అంతస్తుల బిల్డింగ్ ఉందనుకుందాం, వాడిది ఏం పోయిందన్న 10 మందిని ముంచి కట్టింది. ఇది కాకపోతే ఇంకో 5 సంవత్సరాలకు గెలుస్తా, మళ్ళీ ఒకటి కబ్జా పెడతా, మళ్ళా కడతా, మళ్ళీ 100 సంపాదిస్తా. పోనీ ఒక బ్యూరోక్రాట్దన్నా చూసుకుందామంటే నాదేముందన్నా 4 పర్మిషన్లు ఇస్తే 40 కొనొచ్చు, పోతే పోయిందని ఆయన ఊరుకుంటాడు. పోనీ రియాల్టర్ని చూద్దామని అంటే లీడర్ ఉన్నాడు, బ్యూరోక్రాట్ ఉన్నాడు, పొలిటీషియన్ ఉన్నాడు, నాదేముంది ఇయ్యాల కాకపోతే రేపు సంపాదించుకుంటానే అనుకుంటాడు. బిల్డర్ ఉన్నాడు అని అనుకుంటే రెండిట్లలో సంపాదించినా 3వ దాంట్లో పోయింది, 4వది పుంటికూర పుక్కానికి లీడర్కు డబ్బులు ఇచ్చి అధికారులకు డబ్బులు ఇస్తే తిరిగి 2 సంవత్సరాల తర్వాత అదే జాగాలో మళ్ళీ కొత్త ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. నాకేముంది, డాక్యుమెంట్ అయితే నా పేరు మీదనే ఉంది కదా, ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, ఇబ్బంది లేదని బిల్డర్ అనుకుంటాడు. కానీ ఈఎంఐ కట్టే మామూలు ఉద్యోగి, చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు, చిన్నగా పల్లెటూళ్ళ నుంచి వచ్చి హైదరాబాద్లో బతుకుతున్న 75% జనసాంద్రత అది రూరల్ ఏరియా నుంచి వచ్చిన వారే, మీతో సహా, నాతో సహా, ఇక్కడున్న సగం మందితో సహా అందరూ కూడా ఇవాళ కొని కట్టినటువంటి ఇండ్లను గులగొడితే వీళ్ళెక్కడి నుండి సంపాదిస్తారు? గతం జరిగిపోయిన జీవితం 20 సంవత్సరాల జీవితాన్ని ఎక్కడి నుండి తీసుకొస్తారు వీళ్ళు? ఒక్కసారన్నా రంగనాథ్ గారు మీరు కూడా ఆలోచించండి. అన్న ఎవరు తప్పు చేస్తే వారిని శిక్షించడానికి మీకు నేను కూడా మద్దతుగానే చెప్తాం. నేను కూడా నీతిగా నిజాయితీగా ఉండాలి, రాజకీయాల్లో మార్పులు ఉండాలి, అధికారులలో మార్పు రావాలని కోరుకునే వ్యక్తినే. కానీ ఏమీ లాభం లేని పరిస్థితి. హైడ్రా అంటే విపత్తు వచ్చినప్పుడే చేయాల్సినది కాకుండా ఇన్ని 15-20 డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేస్తూ ఆఖరికి హోర్డింగ్లు, ఫ్లెక్సీలను కూడా నియంత్రణ చేసే అధికారం హైడ్రాకు ఉంటుంది. అట్లాంటి హైడ్రా తాగునీటి పైప్ లైన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు హైడ్రా వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు. అంటే ఈవీ అండ్ డిఎం వాళ్ళైనా హైడ్రా వాళ్ళైనా అన్నీ అవే. కొత్తగా ఏమి చుక్కల్లోకెళ్ళి రాలి పడలేదు, కొత్తగా అరిచేతిలో నుంచి ఊడి పడలేదు డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ ఉన్నాయి. జీవోల మార్పిడి వల్ల కొన్ని కొత్త అధికారాలు వస్తాయి, అది ఎలాగైనా ఉంటుంది. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు శ్వేతపత్రాలు మీకు ఎట్లాగో అలవాటే, అసెంబ్లీలో అన్ని శ్వేతపత్రాలు వదిలేసిర్రు, పర్వాలేదు, చిప్ప చేతిలో పెట్టిన టీఆర్ఎస్ మీద శ్వేతపత్రం బాగానే రిలీజ్ చేసిరు. ఎలక్ట్రిసిటీ శ్వేతపత్రం ఇచ్చారు, కాళేశ్వరం శ్వేతపత్రం ఇచ్చారు, ఫైనాన్షియల్ దానికి ఆర్థిక శాఖ శ్వేతపత్రం ఇచ్చారు, అన్ని శ్వేతపత్రాలు ఇచ్చారు. ఒక్కసారి దయచేసి మీకున్న అధికారాన్ని అంతా కూడబలుక్కొని 94 నుంచి 2004 వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎన్ని చెరువులు ఉండే,
ఎన్ని పర్మిషన్లు వచ్చారు, ఇచ్చిన పర్మిషన్లు ఎంతవరకు నిజాయితీగా ఉన్నాయి, అవి అన్నీ అక్రమ కట్టడాలా సక్రమ కట్టడాలా అధికారుల తప్పిదం వల్ల జరిగిన కట్టడాలు అనేది ఒక్కసారి చూస్తే 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఎన్ని ఇచ్చారు, ఇప్పటి ప్రశ్నలే అవే ప్రశ్నలు. అలాగే 2014 నుంచి 2024 వరకు ఈ మూడు గవర్నమెంట్లు 30 సంవత్సరాలుగా 94 నుంచి 2004, 2004 నుంచి 2014, 2014 నుంచి 2024 ఈ 30 సంవత్సరాల మీద ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేయమని చెప్తున్నా నేను. ఈ శ్వేతపత్రంలో అవినీతి అధికారుల గుట్టు రట్టై డబ్బులు తీసుకొని సంతకాలు పెట్టి పర్మిషన్లు ఇచ్చి చెరువులు మాయం చేసి కబ్జాలకు ఆలోచనలు ఇచ్చి డాక్యుమెంట్లు తయారు చేసినటువంటి ఎస్ఆర్ఓల నుంచి మొదలు పెడితే రెవెన్యూ రికార్డ్స్ను తారుమారు చేసినటువంటి రెవెన్యూ శాఖ అధికారులు, రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్ కానోళ్ళు, ప్రమోషన్లు ఉన్నోళ్ళు, ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళ పెన్షన్లు అన్నీ రికవరీ చేయగలుగుతారా? అసలు ఆ పని చేయగలుగుతారా? వారిని చేసిన రోజు రానున్న కాలంలో అక్రమ కట్టడం అన్నా, అక్రమ లేఅవుట్లన్నా, కబ్జాలన్నా రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ భయపడతారు, ప్రజలు నిశ్చింతగా ఉంటారు. ఇది నిజం. అది చేయకుండా ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఇవాళ ఏదానికి అదే మాట్లాడితే ఎట్లా?